హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి అటెండర్ లెవెల్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ అటెండర్ పోస్టులు కాబట్టి దీనికి సింపుల్గా 10th పాస్ సరిపోతుంది. ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం తెలియదు. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 38,000 పర్ మంత్ మీకు సాలరీ వస్తుంది. ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సింపుల్గా 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఇప్పుడు వీడియోలో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏజ్ లిమిట్ ఎంత, అండ్ ఏమైనా ఇంకా అడిషనల్గా ఏమైనా అడిగాడా, ప్రతిదీ మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ కంపల్సరీ అప్లై చేసుకోండి. 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ అదేవిధంగా వీడియోని చూసిన తర్వాత మీకు వీడియోని యూస్ఫుల్ అయ్యిందంటే కనుక మన వీడియోని కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ యూస్ఫుల్ అవ్వలేదు అనుకుంటే కనుక మీరు డిస్లైక్ అయితే చేసేసేయండి. అండ్ అదేవిధంగా ఎవరు కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కంపల్సరీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని కమెంట్ అవ్వాలంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో CSIR అండర్లో మనకు అక్కడి నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది నేనే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను యూట్యూబ్లోన. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు అనమాట ఇది. అండ్ ఎవరికైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక. ఇక్కడ మీరు చూసుకున్నది ఇది అఫీషియల్ నోటిఫికేషన్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి మనకు 02/2025. వాటిలోనే మనకు ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుని ఆన్లైన్ అప్లికేషన్ మనకు October 27th, 2025 మార్నింగ్ 10 గంటల నుండి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది అనమాట. నిన్నటి నుంచి ఎవరైనా ఇంట్రెస్ట్ అప్లై చేసుకోండి. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు November 25th, 2025 ఈవినింగ్ 6 PM వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 25th వరకు. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే ఈ నోటిఫికేషన్ మీకు MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే MTS పోస్టులు 17 పోస్టులు అనమాట. వీటిలో మనకు రిజర్వేషన్ చూసుకున్నట్టే యువర్ వాళ్ళకు 8 పోస్టులు, OBC వాళ్ళకు 5 పోస్టులు, SC వాళ్ళకు 2 పోస్టులు, EWS వాళ్ళకు 1 పోస్ట్ అయితే ఉంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకు కూడా 1 పోస్ట్ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే ST క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి పోస్టులు అయితే లేవు. బట్ మీరు యువర్ క్యాండిడేట్ ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేసుకుంటామంటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక రిమైనింగ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు మినిమం ఏజ్ లిమిట్ అనేది మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 years ఉన్నటువంటి యువర్ AWS అప్లై చేసుకోవచ్చు. ఇక ఎవరైతే SC వాళ్ళు వచ్చేసి 30 సంవత్సరాలు, ఇక OBC క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 28 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే పడితే మీ అప్లై లాస్ట్ డేట్కి అంటే మనకు November 25th కదా, ఆ డేట్కి మీరు అయితే ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే వరకు లెవెల్ 1 కింద మీకు శాలరీ వస్తుంది. 18,000 నుండి 56,900 వరకు ఉంటుంది అనమాట. ఇది బేసిక్ పేని. ఇంకా కిందనే చూసుకున్నట్టయితే టోటల్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 38,155 పర్ మంత్ మనకు అప్రాక్సిమేట్లీ ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని మీకు 38,000 పర్ మంత్ మీకు వస్తుందని వాళ్ళే క్లియర్ కట్గా నోటిఫికేషన్ డీటెయిల్గా ఇవ్వడం అయితే జరిగింది. అంటే నేను చాలా ప్రతి నోటిఫికేషన్ వీడియోస్ మీకు చెప్తూనే ఉంటాను. అంటే మనకు బేసిక్ పే ఎంత ఉంది అండ్ అదర్ అలవెన్స్లో కలుపుకుంటే కూడా మీకు ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంది అని ఎందుకు చెప్తానంటే కనుక మనకి ఇక్కడ కొన్ని అలవెన్స్లు అయితే ఉంటాయి. DA అని, HRA అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, ఇలా కొన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మనకు శాలరీ అనేది పెరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీనికి అప్లై చేసుకోవాలంటే మీరు సింపుల్గా మెట్రికులేషన్ కానీ ఆర్ ఈక్వలెంట్. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక నెక్స్ట్ మనకు డిజరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఇచ్చాడు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ చదవని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు ఒక డిజరబుల్ అని వాళ్ళు మెన్షన్ చేశారు అంతే, అదైతే కావాలని అయితే కాదు. ఇక శాలరీలో మనకు ఏమేమి అలవెన్స్లు వస్తాయంటే కనుక HRA ఉంటుంది, TA ఉంటుంది, ఇంకా మనకు చాలా రకాల ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ అవుతారు కాబట్టి మీరు ఎవరితో సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ ఏదైతే అప్లికేబుల్ అవుతాయో అన్ని అలవెన్స్లు అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. DA కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేసి మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మనకు CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు OMR బేస్డ్ కానీ లేదంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు క్వశ్చన్స్ అనేది మనకు ఇంగ్లీష్ కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ రావడం అయితే జరుగుతుంది. మనం ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ స్టాండర్డ్ వచ్చేసి మనకు 10th క్లాస్ లెవెల్ మనకు 10th క్లాస్ బేస్ నుంచి మనకు క్వశ్చన్ అయితే వస్తాయి. ఓవరాల్ మనకు 150 క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఈ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 2 hours అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఎగ్జామ్ సబ్జెక్ట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే
జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 75 మార్కులకు. అయితే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 3 మార్కులు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. వాళ్ళు ఇదే చూసుకోండి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే నెగిటివ్ అనమాట. 1 మార్క్ అయితే కట్ అవుతూ ఉంది. ఇక నెక్స్ట్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్కి 25 క్వశ్చన్లు వస్తాయి 75 మార్కులకు. నెగిటివ్ మార్కింగ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్కు. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకు. 1 నెగిటివ్ మార్కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకు. అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే కూడా వాళ్ళు నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అనేది మనకు మెరిట్ లిస్ట్ అనేది మనకు రైట్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ని చూసుకొని మనల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు ఎగ్జామ్ అనేది మీరు హై స్కోర్ చేస్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్ మనకు ఎక్కడ ఉంటుంది ఏంటంటే ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. ఒకవేళ మీకు అప్డేట్ వస్తే కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ జాయిన్ అవ్వండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అక్కడనే ప్రొవైడ్ చేస్తాను. మ్యాక్సిమం మనకు ఎక్కడ ఉంటుంది అంటే మనకు హైదరాబాద్లో ఉండే అంటే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ అంటే ఎక్కువ అప్లికేషన్ వస్తే మనకు హైదరాబాద్లో పెడతారు. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్ రాకపోతే కానీ మనకు వాళ్ళే ఏదో ఒక ఆల్ ఓవర్ ఇండియా అందరికీ ఒకటే సెంటర్ని మనకు డిసైడ్ చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ కానీ అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. నాట్ అప్లికేబుల్ అనమాట వాళ్ళు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, అన్రిజర్వ్డ్ యువర్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ పేమెంట్ అనేది మనకు నాన్ రిఫండబుల్. కాబట్టి మీరు చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఈ 500 రూపాయలు కూడా మీరు పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ పేమెంట్ కూడా మనకు చాలా తక్కువ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే అదర్ నోటిఫికేషన్స్ మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ మీరు నోటిఫికేషన్ మనకు జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఆప్షన్లో మెన్షన్ చేశాడు, ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని. ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వాటిలో మన ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోండి. ఇంత పడితే ఫైనల్గా వచ్చేసి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే 10th క్వాలిఫికేషన్ ఎవరికైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోండి. సింపుల్గా 10th పాస్ అయి ఉండాలి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో మనకు ఎంటీఎస్ అటెండర్ పోస్టులు అన్నమాట. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ అని మీకు 38,000 మీకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై అనేది ఏ విధంగా చేసుకోవాలంటే కనుక మీకు ఆల్రెడీ ఈ వెబ్సైట్ లింక్ అప్లై చేసిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మనకు మండే 27th అక్టోబర్ నుండి నవంబర్ 25th వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ముందుకు వచ్చేసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ వచ్చేసి ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు అని ఉంది కదా, రిజిస్టర్ ఆన్లైన్, మీరు దాన్ని క్లిక్ చేసుకున్నారంటే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు కొద్దిగా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏ విధంగా వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఉంది కదా, ఇక్కడ మనకు 02/2024 దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మన పేరు, మన జెండరు, మన డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మన కేటగిరీ, మన డిజిబుల్ ఉంటే అంటే ఇక మేము మొత్తం కూడా డీటెయిల్స్ ఇచ్చేసి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ ఫాదర్ నేము మొత్తం కూడా ఇచ్చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి మనం సబ్మిట్ అయితే చేసుకోవాలి. మనం ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఏ విధంగా రిజిస్టర్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయ్యి మనం ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఫైనల్గా మీరు అప్లికేషన్ ఫీజు కూడా పేమెంట్ అయితే చేసుకోవాలి. ఏ విధంగా అయితే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి సంస్థలు మీరు అటెండర్ లెవెల్లో మీకు 10th క్వాలిఫికేషన్ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఏమైనా డౌట్ కింద కామెంట్ చేయొచ్చు. లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేరు మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేరు కూడా మీరు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.